హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు చలనచిత్రం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మూవీలో నేను చెప్పబోయే ఫస్ట్ రివ్యూ అయితే కుబేరా అనమాట. కుబేరా మూవీ అయితే చాలా 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 బాగుంటుంది. ఇది అయితే ప్రస్తుతానికైతే బ్లాక్ బస్టర్ టాక్ అయితే నడుస్తుంది. నాగార్జున గారు అంటూ ధనుష్ గారు, రష్మిక మందన్నగా హీరో హీరోయిన్లుగా అయితే మూవీలో అయితే యాక్ట్ చేశారు. ఇందులో ధనుష్ గారి యాక్టింగ్ అయితే సూపర్. చాలా 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 బాగా చేశారనమాట. ఓవరాల్గా మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఇందులో ఏ తేడా లేవు. అంటే డైరెక్టర్ కూడా చాలా రోజుల తర్వాత మంచి సినిమా తీశాడు ఫిదా తర్వాత. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఫిదా మూవీ డైరెక్టర్ అనమాట. ఫిదా మూవీ మీరు అందరూ చూసే ఉంటారు. పల్లెటూరు వర్షన్లో మనందరికీ బాగా చూపించిన వ్యక్తి. అండ్ అతను ఈ లెవెల్లో ఇలాంటి మూవీ తీసాడైతే అసలు అనుకోలేదు. సూపర్ అసలు. మీలో కుబేరా మూవీ ఎంతమంది చూశారు? మీకు ఎలా అనిపించింది? అండ్ నేను ఇంకొక మూవీ రీసెంట్గా చూసిన మూవీ అయితే కన్నప్ప. ప్రభాస్ గారు స్పెషల్ రోల్గా ఇందులో అయితే వచ్చారు. అది కూడా క్లైమాక్స్ ఒక 30 మినిట్స్ ముందైతే వస్తారు. కన్నప్ప మూవీ యావరేజ్ మూవీ అయితే అంతా ఏమీ అనుకోలేదు. ఎవరు కూడా అంత ట్రైలర్ చూసినప్పుడే అందరూ చాలా వరకు ఇబ్బంది పడ్డారు. అండ్ అందరూ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మూవీ పోయింది. కానీ యావరేజ్. ప్రభాస్ వచ్చాడు కాబట్టి మూవీ నిలబడింది. ఓకే, పర్లేదు అనుకోవచ్చు. వన్ టైం వాచ్ అనమాట. ఏం కాదు, చూడొచ్చు. స్టోరీ సింపుల్. దేవుడినే కొలవనివాడు చివరిలో దేవుడిని కొలుస్తాడు. తన కళ్ళు శివునికి అర్పించి తాను శివునిలో కలిసిపోతాడు. ఇదే సింపుల్ స్టోరీ కన్నప్ప. పర్లేదు, బాగుంటుంది. ప్రభాస్ గారి రోల్ చాలా చిన్నది. ఆయన పెద్ద హైప్ ఇచ్చే రోల్ అయితే కాదు. జస్ట్ వచ్చి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ మాత్రమే ఉంటారు. అంతకన్నా ఎక్కువసేపు అయితే ఆయన ఉండడు. కన్నప్ప మూవీ మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ మీకు కన్నప్ప మూవీలో బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? ఆల్మోస్ట్ అందరూ ప్రభాస్ గురించే చెప్తారని అనుకుంటున్నా. చూద్దాము. అండ్ ఇంకొక మూవీ గురించి అయితే రివ్యూ ఇందులోనే చెప్పబోతున్నాను. ఇంకొక మూవీ కొంచెం ఫన్నీగా, క్రేజీగా, కూల్గా, మనశ్శాంతిగా అనిపించిన ఒక మూవీ అయితే చెప్పబోతున్నాను. శుభం మూవీ మీలో ఎంతమంది చూశారు? శుభం మూవీ చూశాను నేను రీసెంట్గానే, కొద్ది రోజుల ముందే. మూవీ చాలా చాలా బాగుందని అనుకోవాలి. కొంచెం యావరేజ్ అయినా పర్లేదు. కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. స్ట్రెస్ ఫీల్ అవుతాము. ఏ ఇబ్బంది లేకుండా హాయిగా నవ్వుకుంటూ అయితే సినిమా చూస్తామన్నమాట. ఇదొక కామెడీ అండ్ హర్రర్ మూవీ. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ వచ్చేసి హీరో క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్. ఇద్దరైతే చాలా మంచిగా పర్ఫామ్ అయితే చేశారు. స్టోరీ కూడా బాగుంది. కానీ స్టోరీ అనేది కొంచెం హైప్ ఇచ్చేలా ఉండుంటే బాగుండు అనిపించింది. హర్రర్ మిస్టరీ ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది. అయినా పర్వాలేదు, బాగానే తీశారు. ఈ మూవీలో సమంత గారు అయితే మధ్య మధ్యలో కనిపిస్తారు. కానీ వచ్చిన ఆమెకి ఇచ్చిన రోల్ అయితే అంత పనికిరాలేదు. ఆమె లుకింగ్ మాత్రమే బాగుంటుంది. అంతకుమించి పెద్దగా ఏమైతే ఎక్స్పెక్టేషన్ చేసుకోనక్కర్లేదు. మీకు ఎలా అనిపించింది? మీరు చూసిన వాళ్ళు, మీలో సమంత ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. ఆడవాళ్ళైనా ముఖ్యంగా అబ్బాయిలైనా. నాకైతే నచ్చలేదు గైస్. కానీ ఆమె బ్యూటిఫుల్గా అయితే ఉంది మూవీలో. నాకు అంతవరకే తెలుసు. శుభం మూవీ బాగుంది, హిట్ అని చెప్పుకోవచ్చు. చూడండి, 2 టైమ్స్ వాచ్ నన్ను అడిగితే. ఫ్రెండ్స్, ఈలో నేను చెప్పిన ఈ మూవీ రివ్యూస్లో ఏమన్నా లోపాలు తేడాలు ఉంటే క్షమించండి. మైక్ అంత బాగలేదు కొత్తది తీసుకున్న వరకు. నా ఛానల్ చూసిన వాళ్ళు, నా ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.